న్యూస్ కి తిరిగి స్వాగతం. దేవరపల్లి దళితుల భూములు తిరిగి ఎస్సీలకు అందేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెన్ శివాజీ చెప్పారు. ఎన్ఎస్పీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కలెక్టర్ వి వినయచంద్ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి దేవరపల్లి దళితుల భూముల సమస్యలపై చర్చించారు. ఎంతో కాలంగా దేవరపల్లి గ్రామంలో దళితులు సాగు చేసుకుంటున్న 17.2 ఎకరాల భూమిలో ప్రభుత్వ నిధులతో చెరువు తవ్వడం వల్ల అన్యాయం జరిగిందన్నారు. దళితులకు నష్టం జరుగుతుందని ఎస్సీ ఎస్టీ కమిషన్ గుర్తించి సుమోటోగా కేసును తీసుకొని బాధితులకు న్యాయం చేయడానికి కృషి చేస్తుందన్నారు. ప్రతి ఇంటికి ₹1,00,000 సాంఘిక బహిష్కరణకు గురైనటువంటి అందరినీ ఆదుకునే విధంగా కమిషన్ ఏదైతే నిర్ణయాన్ని ప్రకటించిందో ఆ నిర్ణయాలన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. అదేవిధంగా దేవరాపల్లి సంఘటనలో కూడా ప్రభుత్వం స్పందించి వాళ్ళ భూములు వాళ్ళకి తిరిగి ఇవ్వడానికి కూడా ఈ రోజున ప్రభుత్వం స్పందించింది. నిజంగా చాలామంది నాయకులు, చాలామంది కాదు, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ కమిషన్ ఒక జ్యుడిషియల్ కమిషన్ తెలుసున్నా కానీ వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి కొంతమంది నాయకులు కమిషన్ ఏమీ పట్టించుకోలేదు, కమిషన్ ఏమీ చేయలేదని చాలా దుర్మార్గంగా మాట్లాడారు మీడియాలో. ఇది నేను తీవ్రంగా ఖండిస్తున్నా. కనీసం దేవరాపల్లి సంఘటనలో ఏ ఒక్కరైనా నాకు అర్జీ ఇచ్చారా? అటు బాధితులు కానీ, ఇటు రాజకీయ నాయకులు కానీ, ఉద్యమకారులు కానీ ఎవ్వరూ కూడా ఎస్సీ ఎస్టీ కమిషన్కి అర్జీ ఇవ్వలేదు. అయినా ఎస్సీ ఎస్టీ కమిషన్ పత్రికల్లో వచ్చిన కథనాన్ని ఆశ్రయించుకుని సుమోటో కేసుగా టేకప్ చేశాం. దేవరపల్లి దళితులకు అన్ని విధాలా మేము ఈ రోజున ఆదుకుంటాం. వాళ్ళ భూమి వాళ్ళు తిరిగి ఇవ్వడమే కాదు, వాళ్ళ ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అన్ని విధాలా సహాయం చేస్తాం. ఇప్పుడే కలెక్టర్ గారితో, ఆర్డీఓ గారితో, సంబంధిత పోలీస్ అధికారులతో సమావేశం 2 గంటల పాటు సమావేశం జరిపాం. వాళ్ళు ఏదైతే ఈ ఉద్యమ కాలంలో చాలా పనిదినాలు కోల్పోయారు, ప్రతి కుటుంబానికి కూడా ఒక 100 రోజులు ఎన్ఆర్జీఎస్ కింద పనిదినాలు కల్పించాలని చెప్పేసి కూడా కలెక్టర్ గారికి చెప్పాను. ప్రభుత్వ పథకాలను పేదలకు చేరవేసి వారి గుండెల్లో స్థానం సంపాదించుకోవాలని ఎస్సీ కార్పొరేషన్ ఎండీ జీఎస్ఆర్ కేఆర్ విజయ్ కుమార్ అధికారులకు సూచించారు. ఒంగోలు ఎన్టీఆర్ కళాక్షేత్రంలో మంగళవారం సాయంత్రం ఎస్సీ కార్పొరేషన్ రుణాల మంజూరు, భూ కొనుగోలు పథకంపై జిల్లాలోని ఎంపీడీఓ, తహసీల్దార్లు, బ్యాంకు అధికారులతో పాటు ఇతర అనుబంధ శాఖల అధికారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న విజయ్ కుమార్ మాట్లాడుతూ ఆయా పథకాల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను వివరించారు. సంయుక్త కలెక్టర్ నాగలక్ష్మి మాట్లాడుతూ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా పేద ప్రజలకు భూములు అందించడానికి అధికారులు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ జయరాం, ఎల్డీఎం వెంకటేశ్వర్లు, స్టెప్ సీఈఓ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. మెయిన్గా ల్యాండ్ అనేది ఒక ఇమూవబుల్ ప్రాపర్టీ. అలాంటి ప్రాపర్టీ కనుక ఉంటే పూర్ పీపుల్కి చాలా బెనిఫిట్ చేసిన వాళ్ళు అవుతాం. ఏ విధంగా అంటే ఒక ఫ్యామిలీకి ఒక 2 ఎకరాల భూమి ఉంటే వాళ్ళ వరకు వాళ్ళు స్వతంత్రంగా బ్రతికే అవకాశం వస్తుంది. ఒక జాబ్ అన్నా లేదా ఇలాంటి ఒక ఇమూవబుల్ ప్రాపర్టీ అన్నా, ఈ రెండే వాళ్ళని పవర్టీ నుంచి బయటకు తీసుకురావాలి, పేదరికం నుంచి బయటకు తెస్తారు. మిగిలిన ఏం చేసినా కూడా టైమ్లీగా ఏదో ఒక 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా ఎవరైనా చేసుకుంటే వాళ్ళు వెరీ ఫ్యూ మెంబర్సే దే కెన్ కమ్ అవుట్ ఆఫ్ ది పవర్టీ. రేంజ్ పరిధిలోని జిల్లాల్లో శాంతి భద్రతల పరిరక్షణ, చోరీల నివారణపై ప్రత్యేక దృష్టి సారించి పనిచేస్తున్నట్లు గుంటూరు రేంజ్ డీఐజీ కేవీవి గోపాలరావు తెలియజేశారు. డీఐజీగా బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారి జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దొంగతనాలు అరికట్టేందుకు పోలీస్ శాఖ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తుందని డీఐజీ తెలిపారు. తాను అధికారులతో లా అండ్ ఆర్డర్, రోడ్డు ప్రమాదాల నివారణ, శాఖాపరమైన నేరాలు వంటి వాటిపై చర్చించడం జరిగిందని తెలిపారు. వీటిపై కొన్ని సూచనలు చేయడం జరిగిందన్నారు. జిల్లాలో దొంగతనాలను అరికట్టేందుకు
174 సీసీ కెమెరాలను ప్రధాన వీధుల్లో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఒంగోలు టౌన్లో 32 కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని ఎస్పీ ఆఫీసుకు అనుసంధానం చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. ఈవ్ టీజింగ్, ర్యాగింగ్లు జరగకుండా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. సమావేశానంతరం ర్యాగింగ్, ఈవ్ టీజింగ్ చేస్తే జైలుకే, సేఫ్ డ్రైవింగ్ అనే వాల్ పోస్టర్ను డీఐజీ ఆవిష్కరించి ఆటోలకు, బస్సులకు అంటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సత్య యేసుబాబు, ఏఎస్పీ ఉదయరాణితో పాటు పలువురు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రోడ్ సేఫ్టీ ఈ ఇష్యూస్ మీద డిస్కస్ చేయడానికి పోలీస్ సైడ్ నుంచి డిటెక్షన్ కానీ, ప్రివెన్షన్ ఆఫ్ అఫెన్సెస్, ప్రివెన్షన్ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్స్, లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్, వీటి గురించి డిస్కస్ చేసి ఇంప్రూవ్మెంట్స్ కోసం అని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నాం అన్నమాట. కొన్ని అఫెన్సెస్ ఇంకా డిటెక్ట్ కావాల్సినవి కొన్ని ఉన్నాయి, ప్రాపర్టీ అఫెన్సెస్ అవి డిస్కస్ చేయడం జరిగింది. వాటిని పర్సూ చేస్తాం. అంటే ఈవ్ టీజింగ్ ఎగెన్స్ట్ కానీ, సేఫ్ డ్రైవింగ్ గురించి ప్రజల్ని ఎడ్యుకేట్ చేసి యాక్సిడెంట్స్ జరగకుండా ఎలాగా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలనేది అవన్నీ ఎడ్యుకేట్ చేస్తూ పోస్టర్స్ వేశారు. అన్ని సబ్ డివిజన్స్కి పంపిస్తారు, అన్ని చోట్ల ఇవి పంచుతారన్నమాట. అంతేకాకుండా సీసీటీవీ కెమెరాస్ ఇన్స్టాల్ చేసి అది జిల్లాలో అర్బన్ ఏరియాస్ అన్నింటిలోని ఫస్ట్ ఎక్కువ ఉండేలాగా, అంటే మీకు అందరికీ తెలుసు కదా, సీసీటీవీ ఫుటేజ్ ద్వారా చాలా అఫెన్సెస్ మనకి డిటెక్ట్ అవుతూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. అంటే టెక్నాలజీని ఉపయోగించుకొని అఫెన్సెస్ డిటెక్ట్ చేయడానికి సీసీటీవీ ఫుటేజెస్ బాగా ఉపయోగపడుతున్నాయి. బాడీలీ అఫెన్సెస్ కానీ, ప్రాపర్టీ అఫెన్సెస్ కానీ అదే కంటిన్యూస్ వాచ్ ఉంటుంది కాబట్టి వాటి ద్వారా, రికార్డింగ్ ద్వారానే. నెక్స్ట్ ఏమో లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అని చెప్పేసి ఒకటి ఆల్రెడీ ఎస్పీ గారు ఇక్కడ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ అది జరుగుతుంది. దాంట్లో ఏంటంటే మనకి ప్రజలు వాళ్ళ ఇల్లు వదిలి ఎక్కడికైనా పోయినప్పుడు హౌస్ మేము ఇలా లాక్ చేస్తున్నాం అని చెప్పేసి ఇన్ఫామ్ చేస్తే అది డిస్క్రీట్గాని అబ్జర్వేషన్లో ఉంటుంది అన్నమాట. ఇంట్లో ఏదైనా దొంగతనం జరిగితే ఇమ్మీడియట్గా పోలీసుకి ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. ఇంట్లో ఎవరైనా ప్రవేశిస్తే వెంటనే పోలీసు అలర్ట్ అయ్యి అక్కడికి పోతారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు కంది పంట ఎంతో మేలని అగ్రికల్చర్ ఏడీ సుభాష్ని తెలియజేశారు. ప్రస్తుతం అనేక మండలాల్లో కంది సాగు జరుగుతుందని ఏడీ తెలియజేశారు. మిగతా రైతులు కూడా కంది సాగుపై దృష్టి సారించాలన్నారు. విత్తనాలకు, ఎరువులకు ఎటువంటి ఇబ్బంది లేదని ఆమె తెలిపారు. మరిన్ని వివరాల కోసం మండలాల్లో ఉన్న వ్యవసాయ అధికారులను సంప్రదించాలన్నారు. మన ఒంగోలు సబ్ డివిజన్లో ఉన్న 5 మండలాల్లో కూడా ఇప్పటి వరకు 10,000 హెక్టార్లు మనకి నార్మల్ ఏరియా ఉంటే ఇప్పటి వరకు కూడా 1000 హెక్టార్ల దాకానే క్రాప్స్ వేయడం జరిగింది. అదృష్టవశాత్తు నిన్న ఈరోజు వర్షాలు పడుతున్నాయి. కంది వేసిన రైతులు కొద్దిగా ప్రత్తి కూడా వేసున్నారు. ఈ రైతు సోదరులకు మాత్రం ఈ వర్షం చాలా అనుకూలం. పచ్చి రొట్టె ఎరువులు కూడా వేసున్నారు. వాటిని కూడా కలుదునుకోవడానికి కూడా చాలా అనువుగా ఉంటుంది. కాబట్టి అలాంటి విధానాలన్నీ ఫాలో అవ్వాల్సిందిగా కోరుతున్నాము. ఇంకోటి ఏంటంటే శాస్త్రవేత్తలు సూచించిన దాని ప్రకారం కూడా కంది ఇంకా కూడా వేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా కందిని వేసుకోవడం మంచిది. ఈ సీజన్లో మినుముకి కాస్త టైం అయిపోయింది. పెసర కూడా అవకాశం ఉన్న వాళ్ళు పెసర కూడా వేసుకోవచ్చు. జొన్న, సజ్జ లాంటివి కూడా వేసుకుంటే ప్రత్యామ్నాయ పంటలుగా ఉపయోగకరంగా ఉంటుంది. పత్తిని డిస్కరేజ్ చేయమని అందరినీ కోరుతున్నాము. ఎందుకంటే ఆల్రెడీ చాలా ఏరియాస్లో పత్తి ఎకరేజ్ చాలా పెరిగింది. మనం వేస్తే ఏంటంటే దానికి గిట్టుబాటు ధరలు రావు. మళ్ళీ దాంతోపాటు ఏంటంటే పింక్ బోల్ ఎఫెక్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ ప్రత్తిని కూడా డిస్కరేజ్ చేస్తున్నాము. ఆ ప్రత్తి వేసే ఏరియాలో ప్రత్తి వేసుకునే రైతులకి ప్రత్తికి ఆల్టర్నేటివ్గా కూడా ఈ పల్సెస్ అనేవి మేము రైతులకు విత్తనాలు కూడా సరఫరా చేయడానికి అందుబాటులో ఉంచాము. మా 5 మండలాల ఉన్న వ్యవసాయ అధికారులు అందరి దగ్గర కూడా ఈ పచ్చి రొట్టె విత్తనాలు కానీ, ఈ కంది, జొన్న, సజ్జ ఇవి కూడా అందుబాటులో ఉన్నాయి. రైతు సోదరులు ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుకుంటున్నామండి. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తలతో మరో బులెటిన్ కలుద్దాం. అంటే దానికి వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వి ఛానల్.